మనిషి దుఃఖానికి కారణం జ్ఞానమే. మనిషి సంతోషంగా లేకపోవడానికి కారణం తనకున్న తెలివే. మనిషి ఈ ప్రకృతిలో ఉన్న అందాల్ని, ఈ ప్రకృతి మనకిచ్చినటువంటి వరాల్ని అనుభవించలేకపోవడానికి గల కారణం మనిషి యొక్క అతి తెలివి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అనంటే, ఈ ప్రకృతిలోని జీవరాశులన్నీ గూడా ఈ ప్రకృతికి అనుగుణంగా వాటి యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. కేవలం మనిషి మాత్రమే వ్యతిరేకంగా, ప్రకృతికి వ్యతిరేకంగా తమ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఓ కుక్కని తీసుకోండి, ఓ పక్షిని తీసుకోండి, ఓ జంతువుని తీసుకోండి, ఓ చెట్టుని తీసుకోండి. అవి ఏవి గూడా తమ శరీరంలో జరిగే మార్పులకు అనుగుణంగా అవి జీవిస్తూ ఉన్నాయి. రేపటి గురించి ఆలోచించడం లేదు. జరిగిపోయిన విషయాల్ని మననం చేసుకోవటం లేదు. ఇప్పుడు ఈ క్షణం, ఇప్పుడున్న ఈ పరిస్థితులకు అనుగుణంగా జీవిస్తున్నాయి, తింటున్నాయి, పంటున్నాయి, పిల్లల్ని కంటున్నాయి, సుఖిస్తున్నాయి. ఈ ప్రకృతిలోని పరిసరాలను ఆస్వాదిస్తున్నాయి. కానీ మనిషి మాత్రం ఏ రోజుకు ఆ రోజు జీవించకుండా భవిష్యత్తులో సుఖపడతాను, భవిష్యత్తులో ఆనందంగా ఉంటాను అనే అత్యాశతో ప్రస్తుతమున్న సుఖాల్ని, ప్రస్తుతమున్న ఆనందాల్ని, ప్రస్తుతము మనకు ప్రకృతి కల్పించినటువంటి అందాలని, పరిస్థితులని అనుభూతి చెందకుండా, అనుభవించకుండా రేపెప్పుడో సుఖపడతాను అనే భ్రమలో మనము జీవిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచన చేయండి. గతం జరిగిపోతూనే ఉంది. మనము మాట్లాడినా, మాట్లాడకపోయినా, తిన్నా, తినకపోయినా, పడుకున్నా, పడుకోకపోయినా, మనం ఏం చేసినా కూడా కాలం గడిచిపోతూనే ఉన్నది. గతం అనేది గడిచిపోయింది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు అనేది ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే మనము ఈ భూమి మీదకి రావడం మాత్రమే మన చేతుల్లో, మన తల్లిదండ్రుల చేతుల్లో, మన తల్లిదండ్రుల యొక్క శరీరంలో ఉంది. అంతేగాని పోవడం మాత్రం ఎవరి చేతుల్లో లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ముగుస్తుందో తెలియని జీవితాలు మనవి. అలాంటి జీవితాలు గల మనము భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటూ, భవిష్యత్తులో ఇలా ఉండాలి, భవిష్యత్తులో అలా ఉండాలి అనే ఆలోచనలతో కలలు కంటూ ప్రస్తుతం ఉన్న మన యొక్క జీవన విధానాన్ని అనుభూతి చెందకుండా, ఆస్వాదించకుండా, అనుభవించకుండా మనం దుఃఖంలో గడుపుతున్నాము. ఏ వయసులో చేయాల్సిన పనులు ఆ వయసులో చేయడమే ఈ ప్రకృతి లక్షణం, ఈ శరీర లక్షణం. ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. కానీ అలా చేయకుండా, బాల్యంలో చేయాల్సిన పనులు చేయకుండా, స్కూలని, పుస్తకాలని పొద్దున్న లేచింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పుస్తకాలతోటి కుస్తీ పట్టి, ఆటలు ఆడకుండా, తరగతి గదుల్లో బంధించి బాల్యాన్ని ముక్కలు చేస్తున్నాము. బాల్యాన్ని ఆస్వాదించకుండా చేస్తున్నాము. ఇక చదువు అయిపోగానే ఉద్యోగం అంటూ ఉద్యోగ వేటలో పడి, ఆ ఉద్యోగం కొరకు అహర్నిశలు కష్టపడుతూ, శ్రమిస్తూ, ఆ వయసులో అనుభవించాల్సింది, ఆనందించాల్సిన వాటిన్నిటిని పక్కకు పెట్టి మన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఏంది అనంటే, ఇప్పుడు సుఖపడితేనే భవిష్యత్తులో ఆనందంగా ఉంటావు అనే ఒకే ఒక ఆలోచనను మన పెద్దలు, గురువులు, తల్లిదండ్రులు, మన తోటివారు మన మెదడులో ఎక్కించేశారు. దాన్ని పట్టుకొని మనం ఉరుకుతూనే ఉన్నాం. ఇక ఉద్యోగ వేటలో ఉద్యోగం సంపాదించగానే ఇంకా పెళ్ళి అనే ఒక ఆలోచన తడుతుంది. ఇక ఉద్యోగం వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకో. ఇక పెళ్లి చేసుకుంటాం. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? పిల్లలు కావాలి. అందరికీ పిల్లలు ఉన్నారు, మనకు కూడా పిల్లలు కావాలి. ఇక పిల్లల్ని కంటాం. ఇక అప్పుడు ఏం ఆలోచన వస్తుంది? పిల్లలకు భవిష్యత్తు చూపెట్టాలి, పిల్లలు మంచి చదువులు చదవాలి, పిల్లలు మంచి సుఖకరమైన జీవనాన్ని అనుభవించాలని మనము గొడ్డులాగా కష్టపడుతూనే ఉంటాం. మన స్వార్థం లేకుండా, మన స్వార్థం చూసుకోకుండా, మనం ఆనందించకుండా శరీరాన్ని వంచి దంచి ఆహర్నిశలు రాత్రింబావులు కష్టపడి పిల్లలను చదివిపిస్తాం. ఇది మన తల్లిదండ్రులు చేసిర్రు, మన తల్లిదండ్రులు చేసిర్రు, మనం కూడా అదే చేస్తున్నాం. అయితే చెయ్యాలి. పని చేయకుండా మనం బ్రతకలేము. పని చేస్తేనే ఆహారం వస్తుంది. పని చేస్తేనే మనం బ్రతకగలుగుతాం. ఖాళీగా కూర్చుంటే బాతకాలు కొడితే కాదు. కానీ మన యొక్క శరీరాన్ని, ఈ ప్రకృతిని ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటే, ప్రకృతి మనకు అనేక వరాలు ఇచ్చింది.
సహజంగా బతుకమని, ప్రకృతితో మమేకమై ప్రకృతికి అనుగుణంగా జీవించమని. కానీ మన ఆలోచన ధోరణిలో మార్పులు, మన మెదడులో అనేక మంది ఆలోచనలను తీసుకొని వాటికి అనుగుణంగా బ్రతకాలని, రేపు సుఖపడాలని, రేపు ఆనందంగా ఉండాలని మనము అహర్నిశలు గొడ్డులాగా పనిచేస్తూ మన యొక్క సహజ స్థితి అయినటువంటి ఆనందాన్ని అనుభూతి చెందకుండా, అనుభవించకుండా మనము జీవిస్తూ ఉన్నాము. కానీ మనం అనుకున్నట్టుగా భవిష్యత్తులో సుఖపడతాను, భవిష్యత్తులో ఆనందంగా ఉంటాను, ఇప్పుడు డబ్బు సంపాదించుకుంటే, ఇప్పుడు ఆస్తులు సంపాదించుకుంటే అని మనం అనుకుంటే, ఇప్పుడున్న ఈ వయసుకు, అప్పుడొచ్చే ఆ వయసుకు చాలా తేడా ఉంటుంది. 60 ఏళ్ల వయసులో కడుపుకు తిన్నా గూడా అరగదు. నీకు నచ్చినయన్నీ నీ కళ్ళ ముందు ఉంటాయి. ఎందుకంటే నీకు డబ్బుంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏవి తీసుకున్నా గూడా నీ శరీరానికి పడయి. నీవు వాటిని తినలేవు. తిన్నా గూడా అరిగించుకునే శక్తి నీ శరీరానికి లేదు. మరి నీవు సుఖపడేదెప్పుడు? ఈ వయసులో హాయిగా నీకు ఉన్న దాంట్లో ఉన్నదాన్ని కడుపు నిండా తిని, కంటి నిండా నిద్రపొమ్మనంటే, ఒక పూట తిని, ఒక పూట మార్చుకొని, తిని తిననట్టు, పడుకొని పడుకోనట్టుగా జీవిస్తూ, భవిష్యత్తు గురించి కలలుగంటూ, ఆస్తులు కూడబెట్టి, అంతస్తులు గట్టి, డబ్బు కూడబెట్టి, నువ్వు సుఖపడదామనే టైంకు నీకు రోగాలు నిన్ను చుట్టుముట్టి నిన్ను అతలాకుతలం చేస్తాయి. మరి నువ్వు సుఖపడేదెప్పుడు? నువ్వు ఆనందించేదెప్పుడు? నువ్వు సంతోషంగా జీవించేదెప్పుడు? ఒకసారి ఆలోచించు. భవిష్యత్తు గురించి కలలు కనడం మంచిదే. కానీ భవిష్యత్తులో ఉంటామో లేదో అనేది కూడా ఆలోచించుకొని, ప్రస్తుతంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రస్తుతం ఉన్న పరిసరాలకు అనుగుణంగా, మన యొక్క శరీరానికి అనుగుణంగా, మన ఆలోచనలకు అనుగుణంగా మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిద్దాం. గతం గడిచిపోయింది. భవిష్యత్తులో ఉంటామో లేమో తెలియదు. కానీ ప్రస్తుతంలో మనమున్నాము. ప్రస్తుతంలో ఆనందంగా, సంతోషంగా మన యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మరి ఏమంటారు? ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతంలో జీవించండి. ప్రశాంతంగా జీవించండి. ప్రకృతికి అనుగుణంగా జీవించండి. ప్రకృతితో మమేకమై జీవించండి.